వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్వహించిన యువత పోరు అనే కార్యక్రమం విజయవంతం అవ్వడాన్ని చూస్తే అసలు దీన్ని దేనికి సంకేతంగా చూడాలో కూడా అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత రిఫ్లెక్ట్ అయిందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలం ఏకీకృతమై మరింత స్ట్రెంగ్త్ అయి ఒక కసిగా రోడ్ల మీదకి వచ్చారా? ఆ వైసీపీ బలం మనకి ఉన్నటువంటి కసికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడైందా? మరి ఏ వ్యూలో నుంచి చూడాలి అన్న విషయం అయితే అర్థం కావట్లేదు. కానీ మనం కనుక ఇంకా గమనిస్తే భారీగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నా, పోలీసులు బ్యారికేడ్లు పెట్టినా, దొబ్బుతున్నా, అడ్డుకుంటూ ఉన్నా ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పక్కకు పోవడమో వెనుతిరిగిపోవడమో జరగట్లేదు. పోలీసులను దాటుకొని మరీ వాళ్ళ ర్యాలీలను విజయవంతం చేసుకున్నారు. ఇక్కడ అక్కడ అని కాదు, ఈ చివర చెప్పాం కదా, అనంతపురం కర్నూలు నుంచి మొదలుపెట్టిన మీరు తిరుపతి చూడు, నెల్లూరు చూడు, ఇంకా బాపట్ల చూడు, విజయవాడ చూడు, ఈసు చూడు, వెసు చూడు, విశాఖ చూడు, విజయనగరం చూడు, శ్రీకాకుళం చూడు, ఏడ చూసిన అవే విజువల్సే. కొన్ని చోట్ల అయితే వైసీపీ నాయకులు కూడా చాలా కసిగానే ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేశారు. చాలా చోట్ల బాపట్ల జిల్లా లాంటి చోట్ల కూడా చాలా విజయవంతం. ఆడ ఈవెన్ బాపట్ల జిల్లాలో కొన్ని చోట్ల అయితే చాలా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం, దొబ్బడం, ఎక్కడికక్కడ తీవ్రంగా అడ్డంకులు కలిగించడం. అయినా కూడా ఇప్పుడు వేమూరి ఇన్ఛార్జ్ ఉన్నాడు వరికుటి అశోక్ బాబు గారు, తను పోలీసులు ఎక్కడట్టుకున్న బ్యారికేడ్లు దొబ్బేసి పోలీసులను నూక్కొని ఆ ర్యాలీని అయితే ముందుండి మాత్రం భలే సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. అంటే ప్రతి చోట ఇలాగే జరిగింది, ఇది ఒక రెఫరెన్స్ మాత్రమే. మరి ఈ స్థాయిలో వైసీపీ విజయవంతం చేసుకోగలిగింది అయితే సరే, మనం ఏ వ్యూలో నుంచి చూసినా కూడా ఒకటైతే ఫ్యాక్టు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బలం ఏదైతే ఉందో ఆ బలం అధికారానికి దూరమైన, వైసీపీలో ముఖ్య నేతలు అనబడే వాళ్ళు వైసీపీ నుంచి వెళ్ళిపోయినా, ఏం జరిగినా కూడా మేము వైసీపీతోనే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము అని రోడ్ల మీదకి వచ్చి మరీ వాళ్ళు ఒక కసిని ప్రదర్శించుకుంటూ వాళ్ళ ఐక్యతను చాటుతూ ఉన్నట్లు, వైసీపీతో ఉంటామని ఒక బలమైన సంకేతాలు వాళ్ళు పంపిస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. ఎవరు పోయినా ఎంత పోయినా ఆ బలం 11 సీట్లు వచ్చినప్పుడే 40% ఓటు బ్యాంక్ ఉంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆ 40% ఓటు బ్యాంకు వైసీపీ నుంచి దూరం అవ్వడం దాదాపు జరగని పని. పెరిగితే ఎంతో కొంత ఖచ్చితంగా పెరగాల్సిందే, తగ్గడం అయితే ఉండదు. మొన్ననే 40% వచ్చిందంటే పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత కనుక తోడవుతుంది కదా. సో వైసీపీ చాలా బలంగానే ఉంది అనే సంకేతాలు ఈ యువత పోరు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా వాళ్ళైతే చాలా బలంగా జనాల్లోకి పంపించగలిగారు.